వచ్చినటువంటి సండే స్కూల్ పిల్లలందరికీ ప్రభు నామమున వందనములు. అందరు బాగున్నారా? లేఖనాలు చదువుతున్నారా? ఈ వారం అంతా బైబిల్ చదివారా మీరంతా? నిజమేనా? అయితే మనము గత 3 వారాల నుండి మనం మాట్లాడుకుంటుంది ఏ అధ్యాయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం? వెరీ గుడ్, క్లాప్స్ కొట్టుకోండి మీరంతా. చాలా బాగా జ్ఞాపకం చేసుకున్నాము. కీర్తనలు 1వ అధ్యాయము 2వ వచనంలో ఉన్నాం. 2వ వచనం నేను చదువుతాను, అందరు మీరు చూడండి, ఓకేనా? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. 3వ వచనం, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వల్లే నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. ఇవాళ ఈ వచనాలు మనం చర్చించుకుందాం. యెహోవా ధర్మశాస్త్రం నందు మనం ఏం చేయాలంట? ఆనందించాలనుందా? ఒక్కసారి చూడండి, మళ్ళీ తప్పే చదవండి. ఏమన్నది చదవండి ఒకళ్ళు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అది ధన్యుడు అంటే ఏంటి? ధన్యుడు అంటే ఏంటో తెలుసా మీకు? ఎల్లప్పుడూ సంతోషంగా ఆనందంగా జీవించేవాడు అని అర్థం. అర్థమైందా? మనము యెహోవా ధర్మశాస్త్రం అంటే బైబిల్లో ఉన్నటువంటి లేఖనాల్ని దేవుడు మనకి ఏ విధంగా చెప్పాడో వాటిని మనము మన నిజ జీవితాలలో అనుసరించాలి. దేవుడు తన ధర్మశాస్త్రం నందు మనకేం చెప్తున్నాడు? మీరు దీర్ఘాయుష్మంతులగునట్లు మీ తల్లిదండ్రుల్ని మీరేం చేయాలంట? అది దివారాత్రులు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని దివారాత్రములు ధ్యానించటం అంటే, అమ్మో ఈ భూమి మీద మేము ఎక్కువ ఆయుష్కాలంతో బ్రతకాలంటే మేము ఎవరిని సన్మానించుకోవాలి? అది అఖిల్ క్లాప్స్ కొట్టండి. అది అర్థమైందా? మీరు నేను చెప్పే పాఠం నా మాటల మీద ధ్యాస పెట్టండి. వేరే ఆలోచిస్తే రాంగ్ ఆన్సర్లు వస్తాయి. అర్థమైందా? నేనేమని చెప్పాను? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అంటే ధర్మశాస్త్రంలో దేవుడు రాయించినటువంటి ఏంటి? మరి ఆయన ధర్మశాస్త్రంలో రాశారు కదా, మరి ఏమన్నారు? వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ పొరుగువాడిని ఏమీ ఆశించవద్దు, అలాగే నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు నువ్వు తల్లిదండ్రుల్ని సన్మానించాలి, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధ దినంగా ఆచరించాలి, అలాగే నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అన్నాడు. అంటే ఇవన్నీ ధర్మశాస్త్రంలో రాయబడిన ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి నేను కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను. మరి వీటిని మనము ఎప్పుడెప్పుడు అవలంబించాలి? మనకు నచ్చినప్పుడా లేకపోతే మనకు తోచినప్పుడా? నాకు నచ్చినప్పుడే నేను అమ్మ నాన్నని సన్మానిస్తాను. బాగుందా? నాకు నచ్చినప్పుడే నేనేం చేస్తా? ప్రార్థన చేస్తాను. బాగుందా? నాకు నచ్చినప్పుడే నిద్ర లేస్తా. లేకపోతే ఒక టైం పెట్టుకొని లేస్తారా మీరు? ఇవాళ ఆరాధన, అమ్మ నాన్న లేపక ముందే లేచిన వాళ్ళు ఎవరు? హ్యాండ్ రైజ్ చేయండి. వెరీ గుడ్. మిగతా వాళ్ళందరూ క్లాప్స్ కొట్టండి వాళ్ళకి. అది అంటే ఈరోజు నేను సండే స్కూల్కి వెళ్ళాలి. నేను ఎవరిని కలుస్తున్నాను సండే స్కూల్కి వెళ్తే? ఆ వేగిరిపాటుతనం ఉందా మీలో? అమ్మో నా దేవుని దగ్గరికి వెళ్తున్నాను, నేను దేవుణ్ణి కలుసుకుంటున్నాను, దేవుని మాటలు వినటానికి వెళ్తున్నాను అని మీరు అనుకుంటారా? అనుకోకపోతే ప్రమాదం ఉంది. అప్పుడు మీరు దేవుడి సన్నిధానానికి ఎలా వస్తారు తెలుసా? నిర్లక్ష్యంగా. పర్వాలేదు, టైం ఎంత అయింది? 9గా, ఇంకా కాసేపు ఒక 10 మినిట్స్ పడుకున్నాను అనుకో, 10 అయింది, అమ్మయ్య అప్పుడు వెళ్ళొచ్చులే, కంగారేముంది అని మీలో ఏమొస్తుంది? నిర్లక్ష్యం, సోమరితనం, బద్ధకం అన్నీ కలగలిపి మీరు ఇక్కడ టైంకి సండే స్కూల్కి రావాలంటే ఎన్నింటికి వస్తారు? టైం దాటిన తర్వాత వస్తారా? టైం ముందు వస్తారా? గట్టిగా చెప్పాలి నాకు. నాకు ఎందుకంటే వినిపించదు, నిదానంగా చెప్పకూడదు. ఇవన్నీ మీ లోపాలు మీకు తెలిసినప్పుడు మాట మీకు గంభీరంగా రాదు, నిదానంగా చెప్తారు. అప్పుడు నాకు వినిపించిద్దా? నా మాట మీకు వినిపిస్తుంది కదా, మరి మీరు కూడా ఏం చేయాలి? నాకు వినిపించేలాగా మాట్లాడాలి.
మరి యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రాలు ధ్యానించాలి. మరి మీలో ఎవరైనా పాటలు పాడుకుంటున్నారా? ఇంట్లో పాటలు పాడుతున్నారా? మీరు పాటలు పాడితే ఎవరిని స్మరించినట్టు? మరి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నారు. పాట పాడిపోతే పాటను ఎలా పాడాలి? మనసుతోనూ హృదయంతోనూ పాడాలి. అర్థమైందా? చాలామంది మనసుతో హృదయంతో పాడతాం అంటే ఏంటి, పాడుతున్నాంగా అంటారా మీలో చిన్నపిల్లలు? మీరు అంటారా? మేము పాడుతున్నాం అంటారు. గొంతుతో పాడుతూ ఉంటారు చాలామంది. మనసుతో పాడేవాళ్ళు కొంతమంది ఉంటారు. గొంతుకుతో పాడేవాళ్ళు ఉంటారా? అఖిలు ఉంటారా? ఓకే. మనసుతో పాడేవాళ్ళు ఉంటారా? గొంతుతో పాడటం అంటే ఏంటి చెప్పండి నాకు. నార్మల్గా అంటే ఉదాహరణకి 211 కీర్తన ఉంది. ప్రభువా నీ కార్యములన్న పాటని గొంతుతో ఎలా పాడతారో నేను చెప్తాను. అందరం కూర్చుంటాం మనం సండే స్కూల్లో. గొంతుతో పాడేవాళ్ళు ఎలా పాడతారంటే, ప్రభువా నీ కార్యములు ప్రకటింపగనాతరమా అట్లా పాడతారు. అదే మనసుతో హృదయంతో పాడేవాళ్ళు ఎలా పాడతారు తెలుసా? ప్రభువా నీ కార్యములు ప్రకటింపగనాతరమా. ఇది ఎక్కడి నుండి వస్తుంది? మనసులో నుండి, హృదయంలో నుండి వచ్చినప్పుడు నీ వాయిస్ ఎలా వస్తుంది? మంచిగా వెళ్ళింది. అదే గొంతుతో పాడ ఎక్కడి నుంచో పడతారు. ఇట్లా ఆకాశ పక్షులను, నాకు రాగాలు వచ్చేస్తాయి, మామూలుగా పాడలేకపోతున్నాను నేను. అలా పాడతారు. పుస్తకం అయితే చేతిలో ఉంటుంది, కానీ ఎలా పడతారు? ఆకాశ పక్షులను. మేమంతా ఏమనుకుంటాం, అమ్మో మా పిల్లలు ఎంత బాగా పాడుతున్నారు అనుకుంటాం. అసలు అక్కడ పాడాల్సిందేంటి? ఆకాశ పక్షులను పై అంతరిక్షమును కడలి పుడమి కలుగా చేసితివి కరుణామయ నీవు. అదేనా? అట్లా పాడుకోకుండా అబ్బా మా ఇష్టం, మేము ఎలా పాడతాం? ఆరాధనలో కూర్చున్నాం, మమ్మల్ని ఎవరు పరిశీలిస్తారు? పెద్దోళ్ళందరూ వాళ్ళ యొక్క పాటల్లో వాళ్ళు ఏమవుతారు? నిమగ్నమైపోయి ఏం చేస్తారు? అఖిలు పాడుకుంటారు. మనము గొంతుతో పాడిన ఎవరైనా చూస్తున్నారు మనల్ని? చూస్తున్నారు మనల్ని. మరి దేవుడు చూస్తున్నాడు అన్న వాళ్ళు ఎలా పాడతారు? ఇందులో ఆకాశ పక్షులను అనే దగ్గర ఎలా పాడుతున్నారు మీరు పిల్లలు? మీరు దేవుడేమన్నాడు? యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రములు ధ్యానించాలంటున్నారు. మీరు ఉదాహరణకి ఇంట్లో అంట్లు కడగటమో, లేకపోతే అమ్మ నీళ్ళు పట్టమంటమో, మీ వాటర్ని ఫిల్ చేయమంటారు బాటిల్స్లో, అలా ఉన్నప్పుడు మీరు ఒక్కళ్ళే ఉంటారు అనుకో, మీరేం చేయాలి? దేవుణ్ణి స్మరించాలి. అప్పుడు దానిని దివారాత్రములు అంటారు. అమ్మయ్య నేను మార్నింగ్ లేచాను, ప్రార్థన చేసేసుకున్నాను, అయిపోయింది నా పాత్ర, నేను ప్రార్థన చేసేసాను, అయిపోయింది. మమ్మీ ప్రార్థన చేసామంటే చేశాను మమ్మీ, అయిపోయింది నా ప్రార్థన అంట. అది మధ్యాహ్నం. మరి మీరు ఎప్పుడు దివారాత్రులు ధ్యానిస్తున్నారంటానికి మాకు గుర్తింపు ఏంటో తెలుసా? పేరెంట్స్కి మీరు నడిచినా, అటు వెళ్ళినా, ఇటు వెళ్ళినా, పేరెంట్స్ ఏదైనా పని చెప్పినా మీరు దేవుడి పాటలు పాడుకుంటూ వెళ్తారు, పాడుకుంటూ వస్తారు. మీరు ఏదో ఒకటి హమ్మింగ్ చేస్తూనే ఉంటారు. కానీ మీరు అలా చేస్తున్నారంటే చెయ్యరు. ఎందుకు? మీ ఇష్టం కదా. పాడమంటే ఏం చేస్తారు? ఉదాహరణకి అఖిలే ఉన్నాడు, ఆదివారం రోజు వాళ్ళ 211 పాట పాడుతున్నాడు. ఎలా పాడుతాడు? ఒకటే వచ్చిన ఆకాశ పక్షులను. అప్పుడు నేనే అనుకుంటా, అమ్మో ఎంత బాగా పాడుతున్నాడు అనుకుంటా. పై అంతరిక్షమును. ఇది ఎక్కడి నుండి వచ్చింది? ఇప్పుడు మనసులో నుండి ఎలా వచ్చిందో చూడండి. ఆకాశ పక్షులను పై అంతరిక్షమును కడలి పుడమి కలుగ చేసితివి కరుణామయ నీవు. అప్పుడు ఇలా పాడినప్పుడు ఏమైందంటే మీ మనసు, హృదయం నలిగిపోతుంది. అమ్మో ఈ కడలని, పుడమని, భూమిని, ఆకాశంను, దేవుడు సంద్రములను, మత్స్యములను
వీటన్నిటిని నా కొరకు సృష్టించాడా? అమ్మో, నా దేవుడు ఎంతటి పరిశుద్ధుడు, ఎంతటి ప్రేమమయుడు, ఇలాంటి పూజ్యనీయుడైనటువంటి తండ్రినా నేను ఆరాధన చేస్తున్నాను ఆదివారం వచ్చి అన్నప్పుడు మీకు ఆటోమేటిక్గా కళ్ళు ఏమవుతాయి? చెమర్స్తాయి. పాడాలి కాబట్టి చాలామంది ఏం చేస్తారు, గొంతు పైకి హై పిచ్ పెట్టేసి ఏ రాగం లేకోకుండా అరిసి అరిసి పాడతారు. వాళ్ళల్లో ఏ మార్పు రాదు. పాడామంటే పాడాం అంతే. అర్థమవుతుందా? మనసుతో హృదయంతో పాడినప్పుడు ఏమైందంటే మన మనస్సు నలిగిపోతుంది. అమ్మో, నా రక్షకుడు మరణముడు గెలిచాడు, మమ్మల్ని యేసుప్రభువు వారు సిలువ మరణం చెంది లెగటం వల్ల మనం జీవించేలాగా చేశాడు. శరీర సంబంధంగా ఆత్మ సంబంధంగా జీవించడానికా? యేసుప్రభువు వారు సిలువ వేయబడి సమాధి చేయబడి తిరిగి లేచింది మనం శరీర సంబంధులుగా జీవించడానికా, ఆత్మ సంబంధులుగానా? మరి ఆత్మ సంబంధులుగా జీవించవలసిన వారు ఆత్మతో సత్యంతో పాడాలిగా. మరి ఇప్పుడు ఇక్కడ నుంచి మీ లోపాలు మీకు తెలిసినాయా? ఏం చేస్తారు మరి ఇక్కడ నుంచి? అది ఏం చేయాలి? వెరీ గుడ్. మీ లోపాలు తెలుసుకున్నారు, వెంటనే మీరు లోపడుతున్నారు. చూడండి, చాలా మంచి పిల్లలు మీరు. ఇలా ఎవరైతే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు కదా. అతడు ఎలాగుంటాడంట? నీటి కాలువల ఎవరను నాటబడినదే ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయనదంతే సఫలమగును. అంటే మీరు నీటి కాలువలు ఉంటాయి చూడండి, కాలువల దగ్గర చెట్లు ఎలా ఉంటాయి చెప్పండి నాకు? పచ్చగా ఉంటున్నాయి. అంటే దానికి సమృద్ధిగా ఏమేమి అందుతున్నాయి? సన్న సూర్యుడు, చెట్ల మీద సూర్యుడు కాంతి పడుతుంది. అలాగే ఇంకేంటి? చెట్లు వాటర్ అందుతుందా? వాటికి కావాల్సిన వనరులు అవన్నీ అందుతున్నాయి కదా. అప్పుడు ఆ చెట్లు ఎలా ఉంటాయి? పచ్చగా ఉంటాయి, అవునా కదా? ఇంట్లో కూడా కొంతమంది మొక్కలు పెట్టుకొని పెంచుతామంటారు. వాటికి కావాల్సిన ఎరువులు అవన్నీ వేస్తూ ఉన్నప్పుడు ఏమవుద్ది? పచ్చగా ఉంటాయి. అంటే నీటి కాలువలో ఉన్నటువంటి చెట్లు ఎలా అయితే పచ్చదనంతో మనం చూసేటప్పుడు ఎంత ఆహ్లాదంగా కొన్ని చెట్లను మనం చూడగానే మనసు ఏమైపోద్ది? పులకరంపి వచ్చేసిద్ది ఆటోమేటిక్. వావ్, వాట్ ఏ ఫ్లవర్, ఎంత బాగుంది అని అంటామా మనం? అంటారా? అంటే మనలోనే మనకి ఏమొస్తాయి? ఫీలింగ్స్ వస్తాయి. అబ్బా చాలా బాగుంది నేచర్, అబ్బా ఎంత బాగుంది, దేవుని సృష్టి ఎంత అద్భుతం అని మీరు అప్పుడు అలాంటి ఆలోచనలు వస్తాయి. సృష్టిలో కూడా దేవుని యొక్క ఆయన యొక్క జ్ఞానము అన్నీ మనకు తెలియపరచబడతాయి. మనము గమనించే విధానంలో ఉంటుంది. అర్థమైందా? సెలయేరులు చూసినా, తర్వాత వాటర్ ఫాల్స్ చూసినా దేవుని యొక్క అద్భుత సృష్టి మనకు తెలుస్తుంది. ఇవన్నీ ఎవరి కోసం చెప్పాలి? నాకు మన కోసం, నా కోసం. అది అంత ప్రేమమయుడిని మనము ఈ ఆదివారం దినమున ఇక్కడికి వచ్చి మనము ఆరాధిస్తున్నామంటే లోకంలో ఉన్న వాళ్ళకన్నా మనం ఎంత ధన్యులమా కాదా? ఇలాంటి వాక్యాలు వాళ్ళకి తెలుస్తున్నాయా? మరి అలాగే ఏంటంట, ఆకు వాడదంట. పచ్చని నీరు అందుతూ ఉన్నప్పుడు, సూర్యకాంతి పడుతున్నప్పుడు, వాటికి కావాల్సిన వనరులు అందుతున్నప్పుడు ఆకులు వాడిపోతాయా? ఎలా ఉంటాయి? ఆకు వాడదు, తన కాలమందు ఫలాలు ఇస్తాయి. ఎవరైతే యెహోవా ధర్మశాస్త్రం నందు అలాగూ దేవుణ్ణి ధ్యానించుకుంటూ స్మరించుకుంటూ దేవునికి లోబడుతూ తల్లిదండ్రులను సమ్మానిస్తూ జీవిస్తారో వారు ఫలించు ఎలా ఉంటారంట? ఆకు వాడక తన కాలమందు ఫలించు చెట్టు వలె ఉంటారు. అలాగే మీరు కూడా మీ జీవితాల్లో మీ నుంచి ఫలాలు దేవుడు ఆశిస్తున్నాడా, ఆశించట్లేదా? మీ నుంచి ఫలాలంటే చెట్టు నుండి అంటే ఇప్పుడు జామ చెట్టు వేసాం అనుకోండి, జామ నుండి ఏమొస్తాయి? జామకాయలు. యాపిల్ వేస్తే వస్తాయి కదా. సపోటా వేస్తే అంటే ప్రతి చెట్టు నుండి ఆయా ఫలాలు చెట్లు ఇస్తున్నాయి, ఇవ్వట్లేదా? ఇప్పుడు శీతాకాలంలో మీరేం ఇప్పుడు చల్లడి సీతాఫలాలు తిన్నారు కదా, అది శీతాకాలంలో వెంటనే సీతాఫలాలు అనేసేది. మరి అన్ని రకాల ఫ్రూట్స్ సకాలంలో ఫలిస్తున్నాయా, రావట్లేదా లేదా? మరి మీ నుంచి దేవుడు
ఆయన ఫలాలు ఆశిస్తున్నాడు, ఆశించట్లేదా? ఆ ఫలాలు ఏంటో నాకు చెప్పండి నాయన. దేవుని నుంచి ఏ ఫలం ఆశిస్తున్నాడు? ఎవరు మాట్లాడకూడదు, ఎవరిని అడిగితే వాళ్ళే. దేవునికి లోబడాలనే ఫలము నువ్వు చెప్పు నాన్న. తల్లిదండ్రులకు లోబడాలనే ఫలము నువ్వు చెప్పు. బైబిల్ చదవటం అనే ఫలము. ఏం ధ్యానిస్తావు? దివారాత్రులు ఏం ధ్యానిస్తావు? బైబిల్ ధ్యానిస్తావు. ఇంకా నెక్స్ట్ దేవునికి ప్రథమ స్థానం, అది కూడా ఫలమే. నువ్వు యేసుక్రీస్తులాగా జీవించటం అంటే యేసుక్రీస్తు ఎలా జీవించారు? తల్లిదండ్రుల మాట ఎదురు చెప్పారా, లోబడ్డారా? క్వశ్చన్ చేశారా? యేసుప్రభువును పెంచినటువంటి మరియా యోసేపు ఏదైనా పని చెప్తే ఇదేంటి అని క్వశ్చన్ చేశారా? యేసుప్రభువు లోబడ్డారా? మరి మీరు అలాగే లోబడుతున్నారా? మీ పేరెంట్స్ ఏదైనా పని చెప్పారనుకో, 5 minutes మమ్మీ, 5 minutes ఆగిన తర్వాత ఏం చేస్తాను? పని చేస్తా. ఇప్పుడే చెయ్యమ్మా, లేట్ అయిపోతుంది, ఇప్పటికే 10:30 అయిపోయిందని అంటే నేనే చేస్తా, ఇప్పటికే నా పని నాదే, నువ్వు ప్రశాంతంగా ఉండు, నేనే చేస్తాను కదా అన్నారనుకో, లోబడినట్లా? యేసుప్రభువులాగా జీవించడం అంటే ఏంటి? వెంటనే చెప్పిన వెంటనే ఏం చేస్తారు? గబా గబా లోబడిపోతారు. కొంతమంది అయితే అసలు చెప్పకపోయినా ఏం చేస్తారు? చెప్పాలి నాకు. చెప్పకపోయినా చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చెయ్యి హ్యాండ్ రైజ్ చేయండి. చెప్పకపోయినా మీ అమ్మగారు పొలంలో ఉన్నారనుకో, వాటర్ పట్టడమో, ఇల్లు తొడవటమో, లేకపోతే అంట్లు కడగటమో, ఏం పనులు చేశారు? ఎవరైనా చేశారా? ఓ అఖిల్ వెరీ గుడ్, ఓకే ఓకే. శ్యామ్, దినేష్, అబ్బా వెరీ గుడ్ వెరీ గుడ్. మీరందరూ చాలా మంచి పిల్లలు. చూసారా, చెప్పకపోయినా చేసేవాళ్ళు చాలా మంచి పిల్లలు. కాబట్టి మీరు ఫలాలు ఫలిస్తారు. చెబితేనే చేసేవాళ్ళు ఏంటి? ఒక యజమానుడి కింద దాసులు అనమాట వాళ్ళు. ఇప్పుడు మీరందరూ చెప్పకపోయినా చేసిన వాళ్ళందరూ మీరేంటి? మీరేంటి? యజమానులు. మీకు పనులు చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇది నాది, నా సర్వస్వం అనుకున్నారు కాబట్టి మీ పనులు మీరేం చేశారు? చేసుకుంటూ వెళ్ళిపోయారు. చెబితేనే చేసేవాళ్ళు ఒకళ్ళ కింద బానిసలు. కరెక్టా కాదా? కరెక్టే. యజమాని ఏమంటాడు? అమ్మా నీళ్ళు పట్టు, అమ్మా ఆ బట్టలు తీసురా, అమ్మా అది తీసురా, బాబు ఆ పని చెయ్యి అని అంటాడు. అంటే ఒక యజమాని కింద దాసులుగా ఉండటం మీకు ఇష్టమా? మీకు మీరుగా యజమానులుగా ఉంటారా? లోపాలు తెలిసిన వాళ్ళు ఏం చేయాలి? కాబట్టి ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారా? మీరు చేసే పనులన్నీ సఫలం అవ్వాలంటే మీరు దేవుని చిత్తానికి లోబడటమే ఏకైక మార్గం. ఇంకా వేరే ఆప్షన్ లేదు. కాబట్టి మీరు ఇవాళ నుంచి మీ లోపాలు తెలుసుకున్న వాటిని మీ నిజ జీవితాల్లో అవలంబించండి. అర్థమైందా? ప్రార్థన కూడా మీరు ఎలా చేయాలి తెలుసా? లోపల ప్రార్థన చేసేవాళ్ళు ఎప్పుడు కూడా ప్రార్థన మెరుగుపరుచుకోలేరు. బయటికి చేసేవాళ్ళే ప్రార్థనని మెరుగుపరుచుకోగలరు. ఎందుకు? మీరు బయటికి చేస్తే మీరు ఏమేమి చేస్తున్నారో పేరెంట్స్గా మేము గమనించి ఆ లోటుపాట్లు మేము సరిచేస్తాం. మీరు లోపల మనసులో ధ్యానిస్తే మాకేం తెలుస్తుంది? మీరు ఇంకా పెద్దోళ్ళేమీ అవ్వలేదు, మీరు ఇంకా మాకు చిన్నపిల్లలే. కాబట్టి మీరు ఈ ప్రార్థన ఎలా చేస్తారు? గట్టిగా చేయండి. ఓకేనా? మీ పేరెంట్స్ అందరిని అడుగుతాను, ఈ వారం అంతట్లో పేరెంట్స్ చెప్పకుండా మీ పనులు మీరు చేసి యజమానులుగా ఉంటారో బానిసలుగా ఉంటారో నేను వచ్చే వారం అడుగుతాను మీ పేరెంట్స్ని. ఓకే? అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకున్నాం, నిలబడండి.